సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బట్ మోర్ దెన్ 150 మూవీస్ చేశారు కదండి. 136 తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని కలిపి. సో ఇప్పుడు ఆ 3 లాంగ్వేజ్ లో యాజ్ అ హీరోయిన్ అన్ని హీరోయిన్ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ హీరోయిన్ చేయాల్సి వచ్చింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్. యాక్చువల్గా నేను చేసిన తప్పేంటంటే ఇండస్ట్రీకి వచ్చి నేను చెన్నైలో ఉండిపోయి ఉంటే ఇప్పటికీ హీరోయిన్ గానే ఉండుండేదాన్ని. చెన్నైలో ఏం చేశారంటే మన గురువు గారు దాసనారాయణరావు గారును రామనాయుడు గారు, పాప ఇండస్ట్రీ ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతుంది, తెలుగు ఇండస్ట్రీ, నువ్వు కూడా వచ్చి ఫస్ట్ నువ్వు రావటం వల్ల బెనిఫిట్ నీకు ఉంటుంది, నిన్ను పెట్టుకుంటారు హీరోయిన్గా, తెలుగు హీరోయిన్గా, అందులో తెలుగు రాష్ట్రాల్లో అంటే నువ్వు చేయొచ్చు అని చెప్పారు. ఓకే, ఇదేదో బాగా ఎక్కిస్తుంది. నేను వెళ్ళి దునేయాలి అని వచ్చేసా. నేను రావటం వచ్చాను కానీ వాళ్ళిద్దరూ నాకు హీరోయిన్ గా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇద్దరు కలిసి క్యారెక్టర్లు తెగిచ్చారు. ఓకే, ఒక్కసారిగా హీరోయిన్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది. ఓకే, బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. కానీ ఒక్కటి అనిపించింది, ఇది కూడా ఒక ఛాలెంజ్. ఆర్టిస్ట్ కి ప్రతిదీ ఛాలెంజ్ అంతే. మొన్న ఎవరో అన్నారు, ఏమండి ఒక గెటప్ లో చూడాలి, దాంట్లో అట్లుండాలి ఇట్లుండాలి, మీరు ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు అని. నేను ఒకటి చెప్పా, చూడండి, ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎవరైనా కానీ ఎలా ఉన్నా మేకప్ అనేది జీవం. 6 ఏళ్ల పిల్లాడిని 60 ఏళ్ళుగా కూడా చూపిస్తుంది మేకప్ అనేది. మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు అని చెప్పాను. వాట్ ఐ మీన్ టు సే ఇస్ మేకప్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. దాంట్లో మీరే ఓన్గా చేసుకుంటారు ఫస్ట్ నుంచి? ఓకే, ఫస్ట్లో పర్సనల్స్ ఉండేవాళ్ళు, తర్వాత ఇంక వచ్చేస్తుంది ఆటోమేటిక్గా 1 year లోనే వచ్చేస్తుంది మేకప్ అనేది. ఓకే, బట్ మేకప్ బాక్స్ మోయటానికి మాత్రం వాళ్ళని పెట్టుకొని మనం వేసుకో. సో మాక్సిమం ఈ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ వాళ్ళే ఓన్ గా మేకప్ వేసుకునే వాళ్ళని. ఇప్పుడు మొన్న అవార్డ్ ఫంక్షన్ లో రోజా గారు మాట్లాడేటప్పుడు విన్నాను, రమ్యకృష్ణ గారు ఓన్ గా వేసుకునే వాళ్ళు. రమ్యకృష్ణ వేసుకునేది ఎందుకంటే షీ హాజ్ మైండ్ ఆఫ్ బ్యూటీ పార్లర్, తనకు పార్లర్ ఉండేది. సో దాని ఇన్ఫ్లుయెన్స్ తో ఆవిడకి మేకప్ గురించి బాగా తెలుసు. మన ఆర్టిస్టులు అందరిలోకి ఆవిడ బాగా వేసుకుంటారు. ఓకే, షీస్ గుడ్. ఓకే, మీ టైంలో ఈ పెట్టుడు మచ్చలా లేదా రియల్ పుట్టు మచ్చలా ఇవి ఉంటేనే కొంతమందిని గుర్తుపట్టొచ్చు. మచ్చ ఉంటుంది, దాని మీద డార్క్ పెడతాం అంతే. అంటే మామూలుగా ఇప్పుడు ఓన్ మామూలు ఫేస్ ఉంటుంది కదా, దాంట్లో కనిపించేది మేకప్ లో కనిపించదు, అప్పుడు దాన్ని అక్కడ పెడతాం. ఓకే, ఇంకొకటి ఒక్కొక్కసారి మనకు చెడు దృష్టి ఏదో పడుతుంది అన్నప్పుడు దృష్టి అంటాం కదా, అందుకు కూడా పెడతాం. ఇది కరెక్ట్ గా ఏంటంటే ఈ పైన లిప్ మీదే చాలా మందికి ఉంటుంది. అక్కడే అప్పుడులో కొంచెం వ్యాంప్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు ఎక్కువ పెట్టేవాళ్ళు. అవును, అనుజ గారు పెట్టేవాళ్ళు. ఇక్కడ నేను ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అడిగాను, సో రియల్ మచ్చ అన్నారు. ఇది మీది రియల్ లేకపోతే దానికి ఎంత ఉందండో? ఎంతది ఉందా? ఉంది దాన్ని. అది మొన్న ఆ మధ్య నాకు బాగాలేకుండా అయింది. ఆల్మోస్ట్ నేను చచ్చిపోయాను అనుకున్నారు, ఆ లెవెల్కి వెళ్ళింది. షూటింగ్ నుంచి వచ్చి భోజనం చేయకుండా పడుకున్నాను, నిద్ర పట్టేసింది. మళ్ళీ లేచి ఏం తింటాంలే మళ్ళీ తినొచ్చు అని మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ లేచి ఏం తింటాంలే అని అలా 4 days అలాగే నిద్రపోయాను. ఎందుకని? అలసట, ఒక్కటే ఉంటాను కదా, వండుకోవాలనిపించలేదు. సో తినకుండా అలా పడుకుని పోయేసరికి అది అట్లా కోమలోకి వెళ్ళిపోయాను. స్విగ్గీ, జొమాటోలు ఉన్నాయి కదా, బుక్ చేసుకుంటే తిననండి నేను. నాకు ఇష్టం ఉండదు బయట ఫుడ్. ఓకే, పచ్చడి వేసుకొనైనా నేను ఐఎమ్ ఏ గుడ్ కుక్. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అని, ఆకుకూరలు కూరగాయలతో పచ్చళ్ళు చేసి అవి తింటా. అది తినకుండా పడుకుని పోయాను, అట్లా కోమాలోకి వెళ్ళిపోయాను. ఎన్ని డేస్? ఐ వాజ్ మోర్ దెన్ 10 days కోమాలో ఉన్నాను. 10 days కోమాలో ఉన్నారు హాస్పిటల్లో? ఓకే, ఉన్నా. మా కుక్క పిల్ల కాపాడింది. ఓకే, షీ వాజ్ బార్కింగ్, అంటే దాని పేరు స్పార్కీ, నా కూతురు. అది కొడుతుందనమాట తలుపు. లాక్ చేసుకున్నాం కదా, సో బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఎవరైనా రండి అని పిలుస్తుంది. అది మా హౌస్ ఓనర్ అటు వచ్చినప్పుడు, ఎందుకు పూజా మేడం వాళ్ళ పాప అనాలి, ఎవరైనా కుక్క అంటే చంపేస్తాను నేను. సో వాళ్ళ పాప తెగ అరుస్తుంది, ఎందుకు అంటే ఆ లోపల మా అక్క వాళ్ళు 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారంట. మా అక్క పాప డాక్టర్, షీజ్ ఇన్ తిరుపతి, ఎండి డాక్టర్ తను. అయితే వాళ్ళందరూ చేస్తున్నారు, డైలీ మాట్లాడుకుంటాం. ఎందుకని 4 రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు, తీయట్లేదు ఏంటి అంటే డౌట్ వచ్చింది వాళ్ళకి, ఏదో జరిగింది, లేకపోతే తీయకుండా ఉండదు, ఇన్ని రోజులు ఎందుకు తీయకుండా ఉంటుంది. దెన్ దే కాల్డ్ అప్ టు ఓనర్, ఏదో అయింది అంకుల్, వెళ్ళి అర్జెంటుగా చూడరా అంటే, అవును మేడం అసలు బయటకే రాలేదు, కిందకు కూడా రాలేదు, కారు అలాగే ఉంది అట్లా అని చెప్పేసరికి వాళ్ళు వచ్చి పగల కొట్టాలని చూసారు అనమాట. అప్పుడు ఓపెన్ చేసి వచ్చారు లోపలికి. వచ్చి ఇమ్మీడియట్ గా, ఇక్కడ మా మేనల్లుడు ఉంటారు, 2 మేనల్లుడు ఇక్కడే ఉంటారు, అన్నయ్య పిల్లలు. ఆ బాబు వచ్చి తీసుకెళ్ళి ఇమ్మీడియట్ గా రష్డ్ అప్ టు హాస్పిటల్, కిమ్స్ లో అడ్మిట్ చేశారు.
అడ్మిట్ చేయటం వాళ్ళు ఏం చెప్పారు, చెప్పలేము, ఎనీ మూమెంట్ అని చెప్పారు. ఓకే. చెప్పేసరికి అందరిని పిలిపించేసి ఏమైనా టాబ్లెట్స్ వేసుకున్నారా? నాకు అలవాటే లేదండి అసలు. నేను చిన్నప్పటి నుండి టాబ్లెట్ కి ఎంత అగేన్స్ట్ నేను. ఓకే. టాబ్లెట్స్ తీసుకోనండి నేను. మరి కనీసం వాటర్ అయిన తీసుకుంటాం కదా మనం, తినలేకపోతే. లెగిస్తాను, మళ్ళీ నిద్ర వస్తుంది అనమాట. అంత అలసిపోయి ఉన్నా నేను, పడుకుండిపోయాను మళ్ళీ అలా 4 days అలాగే. అంత నిద్ర కావాల్సి వచ్చిందేమో, పడుకుండిపోయాను అలాగే. ఓకే. అంతే. కట్ చేస్తే హాస్పిటల్లో అవి ఇవి పెట్టేసి పడుకోబెట్టేశారు బాగా. 6వ రోజు హాస్పిటల్ అడ్మిట్ అయిన 6వ రోజేమో స్పృహలోకి వచ్చాను. ఓకే. దెన్ ఐసీయూలోనే 10 days ఉన్నాను. దెన్ ఐ కేమ్ అవుట్. అందుకనే మా ప్రొడ్యూసర్స్ అంటారు, అమ్మ క్యారియర్ పంపిస్తాం ప్లీజ్, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పి క్యారియర్ పంపిస్తాను, నువ్వు తినకుండా పడుకోమాక అని చెప్పి. బై ద టైమ్ ఇట్ వాజ్ ఇన్ పిక్ అనమాట. నా క్యారెక్టర్ పీక్ లో ఉంది. ఏ సీరియల్? నువ్వు నేను ప్రేమ. ఓకే. స్టార్ మాకి మంచి పీక్ లో ఉంది. కుచ్చు నా పేరు, కుచల అనమాట. కుచ్చు ద చిచ్చిస్ట్, చిచ్చులు పెడతా ఉంటుంది. జనాన్ని అలా ఎంటర్టైన్ చేస్తుంది క్యారెక్టర్. ఆ టైంలో ఒక్క రోజు కాదు కదా, హాఫ్ అన్ అవర్ లేకపోతే కూడా గడవదు, అలా ఉన్నింది అనమాట. ఓకే. సో ప్రొడ్యూసర్స్, అమ్మ అలా మాత్రం వండుకండి అమ్మా, మేము మళ్ళీ ఉప్పు తగ్గింది అన్నారు బాడీలో. నేను ఉప్పు చాలా తక్కువ తింటా. అమ్మకు బీపీ ఉండేది, అందుకని అమ్మకు చేసే వంటల్లో అంతా తక్కువ వేసి చేసేవాళ్ళు. అది తిని అలవాటు అయిపోయి ఇంకా అసలు ఇప్పుడు మీరు కరెక్ట్గా ఉప్పు వేసుకున్నా కూడా నేను తినలేను, అంత ఉప్పు తక్కువ అన్నారు. అమ్మ నేను ఒక బస్తా ఉప్పు అయినా ఇంటికి అని అడిగాడు. లేదు సార్ ఎందుకో అలా అయింది, ఇంకా అవ్వదు. ఫ్రమ్ దట్ 1 year అయింది.